దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30 అధ్యాయం 19వ వచనం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుని యొక్క ఉద్దేశం, నా బిడ్డ ఎప్పుడు నా సన్నిధిలో ప్రార్థిస్తుంది, నా బిడ్డకు నేను ఎప్పుడు సహాయం చేయాలి, ఏ కష్టంతో నా బిడ్డ నన్ను మొరపెట్టుకుంటుందని ఎదురు చూసే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూసారా అండి. ఆయన నీ మాట వినగానే, ఎప్పుడైతే నీ ఆవేదన దేవునితో చెప్పావో, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తారు, సమాధానం. ఆలస్యం చేసే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించడానికి ఎదురు చూసే దేవుడు. దేవుని సన్నిధిలో భక్తితో ప్రార్థిస్తున్నావా? నిరీక్షణతో ప్రార్థిస్తున్నావా? విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? దేవుని బిడ్డ, నీ ప్రభు నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు. నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, నీకు ప్రాణం పోస్తున్న దేవుడు. నీ చిన్న సమస్యలో నిన్ను విడిపించి ఆదరించలేరా? చాలాసార్లు నీవు కృంగిపోతూ ఉంటావు. అయ్యో, నా పరిస్థితి ఇంతేనా, నా కష్టాలు ఇంక నన్ను వదిలిపెట్టవేమో, నా ఇబ్బందుల చేత నేను ఎంత నలిగిపోతున్నాను, నాకెవరు సహాయం చేసేవారు లేరు. నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు, వెంటనే నీకు సమాధానం ఇవ్వాలని ఎదురు చూసేటువంటి నమ్మదగిన దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయనకు నీవు భయపడుతున్నావా? నీ ప్రభు నమ్మదగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, నీవు ఆయనకి ఎప్పుడైతే మరి మొర్ర పెడతావో, ఆయనతో నీ సమస్య ఎప్పుడు చెప్తావో అని నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రార్థన చేస్తున్నావా? ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉందా? నీ ప్రభువుతో నీ జీవితాన్ని కట్టుకో. ఎన్ని శోధనలు అపవాది శోధించాలనుకున్నా, ప్రభు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? నీ ప్రభు నీ జీవితంలో అద్భుతాలు ఎన్నో చేశారు. గుర్తు చేసుకో. ఇప్పుడున్న చిన్న చిన్న సమస్యలు ఎన్నదగినవి కాదు. నీ ప్రభు నీ జీవితంలో ఎన్నెన్నో మేళ్ళు చేశారు. ఆయన చేసిన ప్రతి మేళ్ళకి కృతజ్ఞత కలిగి ఉన్నామా? భయభక్తులు కలిగి ఉన్నామా? నీవు ఆయన్ని ప్రార్థించగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఎవరండి? మనకెంత సహాయం చేసేవారు. భర్త కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మన బాధను పట్టించుకునేవారు ఉండకపోవచ్చు. కానీ నీ ప్రభువు నీ జీవితంలో నీ బాధను ఎంతగానో మరి జ్ఞాపకం చేసుకొని నీకు ఉత్తరం ఇచ్చి, నీకు సమాధానం ఇచ్చి, నీ కష్టాలు ఆదుకొని నిన్ను వాదార్చే దేవుడు. కాబట్టి పరిస్థితుల్లో భయపడకండి. దేవుని బిడ్డలారా, అపవాదేసే అగ్ని బాణాలకు ఎవరు కూడా భయపడకండి, అదిరిపోకండి. ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ధైర్యంగా ఉండండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవవును మా తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రార్థించగానే నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. మృత్యుంజేయడానికి స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే మీ దాసులను, దాసురాండ్రులను కాపాడండి. ప్రభువా, మీ కొరకు మేము ఎలా బ్రతకాలో మరింతగా మాకు ఆత్మీయ అనుభవాలు నేర్పించండి. కష్టాలు, బాధలు, వ్యాధులు, ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. సర్వ ప్రజలను చల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందమని శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.